అన్ని సందర్భాల్లో నేరస్తుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేంటి? వాళ్ళల్లో ఎటువంటి పరివర్తన మీరు తీసుకురాగలుగుతున్నారు అన్నదానికి ఫస్ట్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి? నేను ఫస్ట్ మీరు ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, నేరస్తులు ప్రిజన్కు వచ్చిన తర్వాత అతనికి ఫస్ట్ పనిష్మెంట్ ఫ్రీడమ్ లేకపోవడం, అది తీసిన తర్వాత మిగతా అన్నీ సెకండరీ. సో మేము అది అనుకున్నాము, ఒకసారి ప్రిజన్కు రావడమే అతనికి పనిష్మెంట్, దాని తర్వాత మళ్ళీ దానికి పనిష్మెంట్ ఇవ్వడం, ఇంకా దాని మీద బర్డన్ పెట్టడం, ఇది సరిగా పద్ధతి కాదు. సెకండ్ థింగ్ ఈజ్, అందరూ మిస్టేక్స్ చేస్తారు, టు ఎయిర్ ఈజ్ హ్యూమన్. బట్ ఒక పర్సన్ మిస్టేక్ చేసిన తర్వాత, ఇల్లీగల్ మిస్టేక్ అయినా సరే, హీనస్ మిస్టేక్ అయినా సరే, అతనికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం ఒక హ్యూమన్ ఐడియాలజీ. సెకండ్ ఛాన్స్ తప్పకుండా అతనికి ఇవ్వాలి. ఒకవేళ అతని దగ్గర మార్పు వస్తే సమాజంలో ఒక్క క్రిమినల్ తగ్గిపోతుంది కదా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఆర్ ప్రిజన్ డిపార్ట్మెంట్లో అయినా సరే, మాకు మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే నేరరహిత సమాజం కోసం. ఎస్, నేరరహిత సమాజం అంటే ఫస్ట్ అతనికి అంటే పనిష్మెంట్ ఇవ్వడం అంటే ఛార్జ్ షీట్ చేయడం, జస్టిస్ తీసుకురావడం విక్టిమ్స్కు, అది ఒక్క సైడ్లో అది ఉంటుంది. ఇంకా ఒక సైడ్లో ఉంది ఆ క్రిమినల్కు, అతనికే మార్పు, అతనికి చేంజ్ చేస్తే అతను క్రిమినల్ వేస్ వదిలేసి మంచి మనిషి అయిపోతే, మంచి పౌరులు అయిపోతే, మాకు అది కూడా సమాజంలో క్రైమ్ తగ్గుతుంది. రైట్. ఇప్పుడు మీరు చేపడుతున్న పునరావాస చర్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా వాళ్ళలో మార్పు తీసుకొస్తుందా? ఎస్, అది నేను స్వయంగా చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. మేము 3 types ఆఫ్ చేంజెస్ ఒక పర్సన్ ప్రిజన్కు వచ్చిన తర్వాత ట్రై చేస్తాము. ఒకటి మానసికంగా, కాగ్నిటివ్ థెరపీ, కౌన్సిలింగ్, ఇవి అని చేసుకుని అతనికి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న మనిషికి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. సెకండ్ ఈజ్ అతనికి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్లో న్యాచురల్లీ మార్పు వస్తుంది, అది మేము స్వయంగా చూసాము. దెన్ థర్డ్ థింగ్ ఈజ్, చాలాసార్లు అతనికి అంటే బయటకు వెళ్ళిన తర్వాత అర్నింగ్ కెపాసిటీ లేదు, అతనికి ఎంప్లాయ్మెంట్ రాదు, అందుకని వొకేషనల్ స్కిల్ నేర్పించడం. సో ఇది మాకు 3 మెయిన్ ఫోకస్. ఒకటి మానసికంగా మార్పు తీసుకురావాలి, ఇంకా ఒకటి అతనికి ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా వొకేషనల్ స్కిల్స్ ఆర్ ఏది అతనికి సమ్ అమౌంట్ ఇస్తుంది, లైవ్లీహుడ్ ఇస్తుంది, ఆ స్కిల్స్ నేర్పించడం. సో దాంట్లో మానసికంగా అనుకుంటే వీ హ్యావ్ సో మెనీ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మాకు చాలామంది ఎన్జిఓస్తో కూడా మాకు టైఅప్ ఉంది. అండ్ నేను చూశాను మార్పు రియల్గా వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దే ఆర్ రిక్వెస్టింగ్ అస్కి అది కంటిన్యూ అవ్వాలి అని. సో కొంతమంది ఎన్జిఓస్ మా దగ్గర ప్రిజన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అండ్ ఆ మార్పు కొనసాగుతుంది అని ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే మేడం. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు సర్వీస్లో ఉన్నారు, వివిధ రంగాల్లో మీరు వివిధ విభాగాల్లో పనిచేసి వచ్చారు. జైళ్ల శాఖ మిగతా విభాగాలకి డిఫరెంట్ అని ఏ రకంగా చెప్తారు? డిఫరెంట్ అంటే మేము టోటలీ ఒక పర్సన్కి చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. బాబుకు మధ్యలో చేంజ్ చేయడం, మా ఓన్ పిల్లలకి చేంజ్ చేయడానికి మా దగ్గర ఉన్నప్పుడు సరే, పిల్లల్ని చేంజ్ చేయడం వేరు, ఒక నేరస్తుండి మనిషిగా చేంజ్ చేయడం అనేది. నేను ఏం చెప్తున్నాను అంటే మా దగ్గర మా పిల్లలకు, ఓన్ చిల్డ్రన్కి మొదటి నుంచి ఉన్నప్పుడు కూడా ఒక పర్టికులర్ వేలో బిహేవ్ చేయడానికి మాకు ఎంత కష్టపడాలి. మా అందరికీ తెలుసు, చేంజ్ తీసుకురావడం, ఎస్పెషల్లీ మానసికంగా చేంజ్ తీసుకురావడం చాలా కష్టం. ఎస్పెషల్లీ ప్రిజన్ డిపార్ట్మెంట్కు అంతా అడల్ట్ వస్తారు, ప్లస్ సమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. సో వాళ్ళ మధ్యన మార్పు తీసుకురావడం అంటే మాకు చాలా కష్టపడాలి. అండ్ మార్పు వచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా వేరేగా ఉంటుంది. నేను ఒక పర్సన్ గురించి చెప్తున్నాను, అతను 19 yearsలో, ఓన్లీ 19 yearsలో ఒక మర్డర్ కేసులో వచ్చారు. ఆ మర్డర్ కూడా చిన్న మర్డర్ కాదు, ఒక 4 members చంపేసి వచ్చారు. సో అతను వచ్చిన తర్వాత మాకు ఉన్నతి అని ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రిజన్లో. బేసికలీ దట్ ఈస్ అ కాగ్నిటివ్ థెరపీ ప్రోగ్రామ్. ఉన్నతి అని కౌన్సిలింగ్ ప్రోగ్రామ్, కాగ్నిటివ్ థెరపీ, మైండ్ యాటిట్యూడ్ చేంజ్ చేయడానికి ప్రోగ్రామ్. 19 ఏళ్ళు అతని ఏజ్ వచ్చినప్పుడు, అడల్ట్ 18 క్రాస్ చేశారు కాబట్టి ప్రిజన్కి వచ్చారు. వచ్చిన తర్వాత
ఇవి అన్నీ తీసుకుని అతని దగ్గర మార్పు వచ్చింది. హీ బికేమ్ అ మోటివేషనల్ స్పీకర్. చాలామంది నేరస్తులకు చేంజ్ చేయడానికి అతనే ఆపర్చునిటీ ఇచ్చారు. అతను యాక్చువల్లీ సక్సెస్ఫుల్ కూడా అయ్యారు మార్పు చేయడానికి. అండ్ లాస్ట్కు బికాస్ ఆఫ్ హిస్ గుడ్ బిహేవియర్ అతనికి ప్రీమెచ్యూర్ రిలీజ్ వచ్చింది. ప్రీమెచ్యూర్ రిలీజ్ అయినప్పుడు అతను నాకు చెప్పారు, నేను ఇప్పుడు నా ఊరుకు వెళ్ళిపోతున్నాను, అక్కడ వెళ్ళి ఇదే మళ్ళీ అక్కడ కూడా కంటిన్యూ చేస్తాము, సమాజ సేవ చేస్తాము, మంచి మనిషి అయి నేను మిగతా చాలామందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జస్ట్ చూడండి, ప్రిజన్ డిపార్ట్మెంట్ నేరం చేసి ప్రిజన్కి వచ్చారు, ప్రిజన్లో అంత మార్పు వచ్చింది. నా ఒక క్రిమినల్ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సమాజ సేవ చేయడానికి రెడీ అయ్యారు. రైట్. ఇన్ జనరల్ మేడం, ఒక నేరం చేసిన వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు, ప్రిజన్ లోపలికి ఒక ఖైదీగా లోపలికి వచ్చినప్పుడు మీరు ఇన్ని పరివర్తనలు తీసుకురావాలని ప్రయత్నం జరిగినప్పుడు, ఇక్కడ బాగానే ఉంటాడు, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత సేమ్ యాటిట్యూడ్ స్టార్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రిజన్ డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళిన తర్వాత అతను ఒక ఫ్రీ పర్సన్ లాగా వెళ్తారు. సో నో ఇండియన్ లా అలౌస్ యూ టు పర్స్యూ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ ఫ్రీ. అదే ఒకటి. అలాంటివి ఎప్పుడన్నా సంఘటనలు మీకు? సెకండ్ ఇస్ మేము లోపల ప్రయత్నం చేస్తాము యాటిట్యూడ్ రియల్ చేంజ్ తీసుకురావడానికి. రియల్ చేంజ్ అయితే బయటికి వెళ్ళి మళ్ళీ అది సేమ్ నేరం చేయడానికి అతను అసలే హీ విల్ నాట్ ట్రై, ఒకవేళ రియల్ చేంజ్ ఉంటే. బట్ నేను ఇది చెప్పట్లేదు దట్ ఎవ్రీ వన్ కమ్స్ హీస్ చేంజ్డ్, ఎవ్రీ వన్ చేంజ్ కాదు, బట్ కొంతమందికి చేంజ్ వస్తుంది అండ్ ఆ చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారంటే కంపల్సరీగా చేంజ్ అయ్యే వెళ్తారు వాళ్ళు. తెలంగాణ ప్రిజన్స్లో రెసిడివిజం రేట్, రెసిడివిజం అంటే మళ్ళీ నేరం చేయకుండా ఉండడం, అది హ్యాబిచువల్ అఫెండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే మోర్ దెన్ వన్ ఆఫెన్స్ ఎవరు చేశారు. సో తెలంగాణ ప్రిజన్లో మేము స్టడీ చేస్తే మాకు హ్యాబిచువల్ అఫెండర్స్ ఆర్ రెసిడివిజం చాలా తక్కువ. సో ఇది ఏం చూపిస్తుంది అంటే మేము చేసిన రిఫార్మేషన్ యాక్టివిటీ, రీహాబిలిటేషన్ యాక్టివిటీ అండ్ రీఇంటిగ్రేషన్కు కూడా మేము కొన్ని అటెంప్ట్స్ చేస్తున్నాము. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా, ఇంతకుముందు అడిగారు, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మాకు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, 32 ఫ్యూయల్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసినప్పుడు ఒక 72 మెంబర్స్కు మేము డైరెక్ట్లీ ఏ రోజు రిలీజ్ చేసామో ఆ రోజు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము మా పెట్రోల్ బంక్స్లో. 72 మెంబర్స్ సేమ్ డే సేమ్ టైంలో. అండ్ ఇప్పుడు మొన్న కూడా ఒక 91 ప్రిజనర్స్కు మేము ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసాము. అప్పుడు కూడా 38 మెంబర్స్కు యాజ్ పర్ వాళ్ళు విల్లింగ్నెస్ ప్రకారం 38 మెంబర్స్కు మా ఫ్యూయల్ అవుట్లెట్లో జాబ్ ఇచ్చాము. సో టోటల్ మా ఫ్యూయల్ అవుట్లెట్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళ మధ్యన మ్యాక్సిమం రిలీజ్డ్ ప్రిజనర్స్కునే మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దట్ ఇంకా వేరే బిజినెస్ ఆర్ జాబ్స్ లేని ప్రిజనర్స్కి ఆఫ్టర్ రిలీజ్ మేము ఇమీడియట్లీ వాళ్ళకు జాబ్ ఇప్పిస్తున్నాము.